హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను ఎల్లప్పుడూ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా నువ్వు మీ టీచర్కి నిజం చెప్తావా? ఈ టూ సెంటెన్సెస్ కూడా మీరు ఒకసారి గమనించండి. రెండిట్లో కూడా మనం నిజం చెప్పడం అనే వర్డ్ అయితే తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని కూడా మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ వర్డ్కి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, అతను నిజం చెప్పడానికి భయపడ్డాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ వాజ్ అఫ్రైడ్ టు టెల్ ద ట్రూత్. హీ వాజ్ అఫ్రైడ్ అంటే అతను భయపడ్డాడు. ఎందుకు అంటే నిజం చెప్పడానికి. సో టు టెల్ ద ట్రూత్ అంటే నిజం చెప్పడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నిజం చెప్పు అంతా బాగానే ఉంటుంది. నిజం చెప్పు అంతా బాగానే ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు టెల్ ద ట్రూత్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. టెల్ ద ట్రూత్ అంటే నిజం చెప్పు అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. ఎవ్రీథింగ్ అంటే అంతా, విల్ బీ ఓకే అంటే బాగుంటుంది, అంతా బాగుంటుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, కష్టమైనా సరే మీరు నిజం చెప్పాలి అంటే ఎంత కష్టమైనా సరే మీరు నిజం చెప్పాలి అని చెప్పాలనుకున్నప్పుడు యూ షుడ్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ హార్డ్. యూ షుడ్ టెల్ ద ట్రూత్ అంటే మీరు నిజం చెప్పాలి, ఈవెన్ ఇఫ్ ఇట్స్ హార్డ్ అంటే కష్టమైనా సరే. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను కోర్టులో నిజం చెబుతానని హామీ ఇచ్చాడు. అతను కోర్టులో నిజం చెబుతానని హామీ ఇచ్చాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ప్రామిస్డ్ టు టెల్ ద ట్రూత్ ఇన్ కోర్ట్. హీ ప్రామిస్డ్ అంటే అతను ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడు అంటే కోర్టులో నిజం చెబుతానని అనేదాన్ని టు టెల్ ద ట్రూత్ ఇన్ కోర్ట్. నెక్స్ట్ వన్, ఆమె జరిగిన దాని గురించి నిజం చెప్పలేదు. ఆమె జరిగిన దాని గురించి నిజం చెప్పలేదు అనేదాన్ని షీ డిడ్ంట్ టెల్ ద ట్రూత్ అబౌట్ వాట్ హ్యాపెండ్. షీ డిడ్ంట్ టెల్ ద ట్రూత్ అంటే ఆమె నిజం చెప్పలేదు. అబౌట్ వాట్ హ్యాపెండ్ అంటే జరిగిన దాని గురించి. అదేవిధంగా నెక్స్ట్ వన్, అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పడం మంచిది అంటే అబద్ధాలు చెప్పడం కన్నా కూడా నిజం చెప్పడం మంచిది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ బెటర్ టు టెల్ ద ట్రూత్ దాన్ టు లై. ఇట్స్ బెటర్ అంటే మంచిది, టు టెల్ ద ట్రూత్ దాన్ టు లై అంటే అబద్ధం చెప్పడం కన్నా కూడా నిజం చెప్పడం మంచిది అని. నెక్స్ట్ వన్, నువ్వు మీ టీచర్కి నిజం చెప్పావా? నువ్వు మీ టీచర్కి నిజం చెప్పావా అనేదాన్ని డిడ్ యూ టెల్ ద ట్రూత్ టు యువర్ టీచర్. డిడ్ యూ టెల్ ద ట్రూత్ అంటే నువ్వు నిజం చెప్పావా? టు యువర్ టీచర్ అంటే మీ టీచర్కి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఎల్లప్పుడూ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటే నేను ఎప్పుడూ కూడా నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ ద ట్రూత్. ఐ ఆల్వేస్ అంటే నేను ఎప్పుడు, ట్రై టు టెల్ ద ట్రూత్ అంటే నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాను అని. సో ఈ విధంగా మనం నిజం చెప్పడం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమెకి తన పిల్లంటే పిచ్చి. అదేవిధంగా అతనికి వీడియో గేమ్స్ అంటే పిచ్చి. టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. మనం చాలా సందర్భంలో ఇలా చెప్తూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. పిల్లలకి డైనోసార్స్ అంటే పిచ్చి. పిల్లలకి డైనోసార్స్ అంటే పిచ్చి అని చెప్పాలనుకున్నప్పుడు ద కిడ్స్ ఆర్ అబ్సెస్డ్ విత్ డైనోసార్. ద కిడ్స్ ఆర్ అబ్సెస్డ్ విత్ డైనోసార్స్ అంటే పిల్లలకి డైనోసార్స్ అంటే పిచ్చి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మాకు ఈ పాటలంటే పిచ్చి. మాకు ఈ పాటలంటే పిచ్చి అని చెప్పాలనుకున్నప్పుడు వీఆర్ అబ్సెస్డ్ విత్ దిస్ సాంగ్స్. వీఆర్ అబ్సెస్డ్ విత్ దిస్ సాంగ్ అంటే మాకు ఈ పాటలంటే పిచ్చి అని. అదేవిధంగా ఆమెకి ఆ టీవీ షో అంటే పిచ్చి. ఆమెకి ఆ టీవీ షో అంటే పిచ్చి అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈస్ అబ్సెస్డ్ విత్ దట్ టీవీ షో.
షీ ఈజ్ అబ్సెస్డ్ విత్ ద టీవీ షో అంటే ఆమెకి ఆ టీవీ షో అంటే పిచ్చి. నెక్స్ట్ వన్, నా బ్రదర్కి కార్లు అంటే పిచ్చి అనేదాన్ని మై బ్రదర్ ఈజ్ అబ్సెస్డ్ విత్ కార్స్. మై బ్రదర్ ఈజ్ అబ్సెస్డ్ విత్ కార్స్ అంటే నా బ్రదర్కి కార్లు అంటే పిచ్చి. నెక్స్ట్ వన్, నాకు చాక్లెట్స్ అంటే పిచ్చి. నాకు చాక్లెట్స్ అంటే పిచ్చి అని చెప్పాలనుకున్నప్పుడు ఐ యామ్ అబ్సెస్డ్ విత్ చాక్లెట్స్. ఐ యామ్ అబ్సెస్డ్ విత్ చాక్లెట్స్ అంటే నాకు చాక్లెట్స్ అంటే పిచ్చి. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళకి గెలవడం అంటే పిచ్చి అనేదాన్ని దే ఆర్ అబ్సెస్డ్ విత్ విన్నింగ్. విన్నింగ్ అంటే గెలవడం. దే ఆర్ అబ్సెస్డ్ విత్ విన్నింగ్ అంటే వాళ్ళకి గెలవడం అంటే పిచ్చి. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతనికి వీడియో గేమ్స్ అంటే పిచ్చి అనేదాన్ని హీ ఈజ్ అబ్సెస్డ్ విత్ వీడియో గేమ్స్ అంటే అతనికి వీడియో గేమ్స్ అంటే పిచ్చి. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. వాళ్ళకి అతను వస్తున్నాడా లేదా అని కూడా తెలియదు. అదేవిధంగా ఆమె నేను ఉన్నానా లేదా అని కూడా గమనించదు. అంటే ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, వాళ్ళు మేము అంగీకరిస్తున్నామా లేదా అని కూడా అడగరు. అంటే మేము ఒప్పుకుంటున్నామా లేదా కూడా అని కూడా అడగరు అనేదాన్ని దే డోంట్ ఈవెన్ ఆస్క్ వెదర్ వి అగ్రీ ఆర్ నాట్. దే డోంట్ ఈవెన్ ఆస్క్ అంటే వాళ్ళు అసలు అడగరు వెదర్ వి అగ్రీ ఆర్ నాట్ అంటే మేము ఒప్పుకుంటున్నామా లేదా అని కూడా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె నాకు నచ్చిందా లేదా అని కూడా అడగదు. ఆమె నాకు నచ్చిందా లేదా కూడా అడగదు అనేదాన్ని షీ డజంట్ ఈవెన్ ఆస్క్ వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్. షీ డజంట్ ఈవెన్ ఆస్క్ అంటే ఆమె అసలు అడగదు వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్ అంటే నాకు అసలు నచ్చిందా లేదా అని కూడా. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను నేను ఇంట్లో ఉన్నానా లేదా అని కూడా తనిఖీ చేయడు. అతను నేను ఇంట్లో ఉన్నానా లేదా అని కూడా తనిఖీ చేయడు అనేదాన్ని హీ డజంట్ ఈవెన్ చెక్ వెదర్ ఐ యామ్ హోమ్ ఆర్ నాట్. హీ డజంట్ ఈవెన్ చెక్ అంటే అతను తనిఖీ చేయడు వెదర్ ఐ యామ్ హోమ్ ఆర్ నాట్ అంటే నేను ఇంట్లో ఉన్నానా లేదా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళకి అది నిజమా కాదా అని కూడా తెలియదు. వాళ్ళకి అది నిజమా కాదా అని కూడా తెలియదు అనేదాన్ని దే డోంట్ ఈవెన్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్. దే డోంట్ ఈవెన్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్ అంటే వాళ్ళకి అది నిజమా కాదా అని కూడా తెలియదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. అతను నేను బాధపడతానో లేదో అని కూడా గమనించడు. అతను నేను బాధపడతానో లేదో అని కూడా గమనించడు. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.